ఒక సాధారణ ఆటో రోజు తిరిగే అదే రూట్ ఎక్కడా అనుమానం రాకుండా సాగుతున్న ప్రయాణం. కానీ ఆ ఆటోలో దాచిన ఒక రహస్యం మాత్రం పోలీసులకు అనుమానం తెప్పించింది. బయటకంతా సాధారణంగానే కనిపిస్తున్నా లోపల మాత్రం ఊహించని వ్యవహారం నడుస్తోంది. పోలీసులు ఒక్కసారి ఆ ఆటోని ఆపి చెక్ చేయడంతో అసలు కథ బయటపడింది. అప్పటి వరకు ఎవరికీ అనుమానం రాని ఓ చిన్న మార్గం ఒక్కసారిగా పెద్ద నెట్వర్క్ లింక్ అయింది. అసలు ఆ ఆటోలో ఏం దాచారు, దాన్ని ఎవరి కోసం తరలిస్తున్నారు, దీని వెనుకున్న అసలు వ్యక్తి ఎవరు? లెట్స్ వాచ్. హైదరాబాద్లో గంజాయి అక్రమ రవాణా మరోసారి కలకలం రేపింది. రోడ్డుపై కనిపించే ఆటోని అక్రమ దందాకు వాహనంగా మార్చేశారు. పోలీసుల తనిఖీలకి మాత్రం అనుమానం రాకుండా ఆటోలోని సౌండ్ బాక్స్ను గంజాయి తరలింపునకు ఉపయోగించారు. అయితే పోలీసుల నిఘా ముందు నిందితుల పన్నాగం ఎక్కువసేపు సాగలేదు. సినీ ఫక్కీలో సాగుతున్న ఈ అక్రమ రవాణాకు పోలీసులు చెక్ పెట్టారు. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలంగాణ ఈగల్ టీం పేట్ బషీర్బాద్ పోలీసులు తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో గంజాయి గుట్టు రద్దయింది. సౌండ్ బాక్స్లో దాచిపెట్టి తరలిస్తున్న సుమారు 6 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి వెనక పెద్ద నెట్వర్క్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు నాగ్పూర్ నుంచి సుమారు ₹1,00,000కు 6 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. హైదరాబాద్కు తీసుకొచ్చిన తర్వాత నాంపల్లి పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న ప్యాకెట్లుగా విక్రయించేందుకు సిద్ధమయ్యారు. అయితే గంజాయి రవాణాకు ఉపయోగించే విధానం మాత్రం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. బయటకు సాధారణ ఆటో సౌండ్ బాక్స్లా కనిపించేలా చేసి అందులోనే గంజాయిని దాచిపెట్టారు. రోడ్డుపై సాధారణంగా తిరిగే ఆటో కావడంతో ఎవ్వరూ అనుమానించరనే ఉద్దేశంతో ఈ పద్ధతి ఎంచుకున్నారు. కానీ ఈగల్ టీం, స్థానిక పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వారి అసలు భాగోతం బయటపడింది. ఈ కేసులో మొత్తం 5 సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి చిన్న ప్యాకెట్లలో విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న సుమారు 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కానీ ఈ ముఠా వెనక అసలు సూత్రధారి మాత్రం ఇంకా పోలీసులకు చిక్కలేదు. హైదరాబాద్లో గంజాయి విక్రయాలకు ప్రధానంగా వ్యవహరిస్తున్న వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అరెస్టైన 5గురిని విచారిస్తూ పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ముఠాకు గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది, నగరంలో ఎవరికి చేరుతోంది, దీని వెనక ఇంకెవరెవరి ప్రమేయం ఉంది అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఇక ఈ కేసులో మరోసారి కీలక విషయం కూడా పోలీసుల దృష్టికి వచ్చింది. అరెస్టైన నిందితుల వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్న సుమారు 25 మంది రెగ్యులర్ వినియోగదారులను పోలీసులు గుర్తించారు. దీంతో ఇది కేవలం 5గురితో నడుస్తున్న వ్యవహారం కాదని, నగరంలో వినియోగదారులతో కూడిన ఓ నెట్వర్క్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆ 25 మందికి గంజాయి ఎలా చేరేది, వారు ఎక్కడి నుంచి సరఫరా పొందుతున్నారు, ఈ సరఫరా గొలుసులో ఇంకెవరెవరున్నారు అనే అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఒకవైపు గంజాయి సరఫరా చేసే ముఠాలు, మరోవైపు దానికి అలవాటు పడిన వినియోగదారులు, మధ్యలో నగరంలో విస్తరిస్తున్న అక్రమ నెట్వర్క్, యువతను లక్ష్యంగా చేసుకుని మాదక ద్రవ్యాలను చేరవేసే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ కేసులో బయటపడిన వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సాధారణ వాహనాల్లో, అనుమానం రాని మార్గాల్లో మాదక ద్రవ్యాలను తరలిస్తూ పోలీసుల కళ్లుగప్పాలని ప్రయత్నిస్తున్న ముఠా కొత్త పద్ధతులను ఎంచుకుంటున్నాయి. చూడటానికి సాధారణంగా కనిపించే వాహనాలే కొన్నిసార్లు అక్రమ దందాలకు అడ్డాగా మారుతున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా కొత్త కొత్త మార్గాల్లో మాదక ద్రవ్యాల్ని తరలించే ముఠాలు యువతను టార్గెట్ చేస్తూ తమ నెట్వర్క్ ని విస్తరిస్తున్నాయి. ఒక్కసారి ఈ మత్తు బారిన పడితే వ్యక్తిగత జీవితమే కాదు, కుటుంబం, భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే అనుమానాస్పద కదలికలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా పోలీసులకు సమాచారం ఇవ్వడం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండటం ప్రతి ఒక్కరి బాధ్యత. అక్రమ రవాణాను అడ్డుకోవడం కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు, సమాజం మొత్తం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే ఆరోగ్యకరమైన యువత, సురక్షితమైన సమాజం సాధ్యమవుతుంది.